హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే స్టేట్ లెవెల్ జరిగే ఏ ఎగ్జామ్స్ లోనైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఎలా అడుగుతారు, సబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఎలా అడుగుతారు అనే పద్ధతిని అనుసరిస్తూ మనం ఈ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. అలానే సేమ్ ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ చదువుతుంటారో సబ్జెక్టివ్ ఎగ్జామ్ కి వాళ్ళకి కూడా ఈ కరెంట్ అఫైర్స్ హెల్ప్ అవుతుంటాయి. సో తప్పకుండా ఎవరైతే ఈ ఛానల్ ఇప్పటి వరకు ఫాలో అవ్వలేదో మిగతా కరెంట్ అఫైర్స్ కూడా చూస్తే మే కరెంట్ అఫైర్స్ అనేవి మీరు కవర్ అయిపోతాయి. దీంతో పాటు మనము కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ మ్యాగజైన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అయితే ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గా మనకి ఒక న్యూస్ ఉందండి. తెలంగాణ రైజింగ్ చేయూతనివ్వండి అంటే బేసిక్ గా నిన్న మొన్న మనకి నీతి ఆయోగ్ యొక్క మీటింగ్ జరిగింది. ఆ నీతి ఆయోగ్ మీటింగ్ లో ఏం జరిగింది అనేది ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ న్యూస్ నేను మీకోసం ఎందుకు తీసుకొచ్చాను అంటే, రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి లేకపోతే మోడీ వీళ్ళందరూ కలిసి మనకి నీతి ఆయోగ్ మీటింగ్ అనేది ఒకటి జరగడంలో జరిగింది. దాంట్లో ఎవరెవరు తెలంగాణ నుంచి ఏం జరిగింది నేను మీకు ఎప్పుడు చెప్తాను. ఆన్సర్ రైటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్ అంటే, ఫ్యూచర్ వే ఫార్వర్డ్ కింద చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అవి మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాను కదా. సేమ్ అలానే మనం ఇప్పుడు ఎకానమీలో ఆన్సర్స్ రాస్తే 2047, ఇండియా రిలేటెడ్ రాస్తే 2047 భారత్ ఎట్లా ముందుకెళ్తుంది అంటే వీక్షిత్ భారత్ ఎట్లా అనేది మనం చూస్తూ ఉంటాము. లేకపోతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా హెల్త్ ఫ్యాక్టరో లేకపోతే హంగర్ పావర్టీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. అదే విధానంగా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ 2047 అన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఈ అంశాలు ఏవైతే ఇచ్చినారో ఇవి డైరెక్ట్ గా మీరు మీ ఎగ్జామ్ లో సబ్జెక్టివ్ ఎగ్జామ్ లో వాడుకోవచ్చు. ఈ పర్టికులర్ న్యూస్ ఇక్కడ ఇవ్వడానికి ఒకటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గ్రూప్ 1 పాయింట్ అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం. 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తాము. హైదరాబాద్ డేటా సెంటర్ హబ్ గా మారుస్తాము. వీక్షిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 3 థింగ్స్ ని మీరు వే ఫార్వర్డ్ కింద వాడుకోవచ్చు. ఒకటి, విమెన్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఎస్హెచ్జీస్ గురించి ఇలాంటివి వచ్చినప్పుడు ఇది వాడుకోవచ్చు. డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ ని మారుస్తున్నాము అంటే నెక్స్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి కావాల్సిన థింగ్స్ ఏమన్నా అన్నప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్ అట్ ద స్టేట్ లెవెల్ అన్న పాయింట్ వచ్చినప్పుడు మీరు అది వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద చాలా దగ్గర పనికొస్తుంది. నెక్స్ట్, వీక్షిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047. వీక్షిత్ భారత్ 2047 అనేది ఇండియాలో ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ వాడతాము, తెలంగాణ లెవెల్ కి వచ్చినప్పటికీ మనము తెలంగాణ రైజింగ్ 2047 కూడా అలానే వాడతాం. రెండు ఇన్ సింక్ అంటే ఇండియా 2047 లో వీక్షిత్ భారత్ గా మారేటప్పటికి తెలంగాణ రైజింగ్ ఎయిమ్స్ కూడా అక్కడ దాకా చేరుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలను సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్. బేసిక్ గా మెట్రో విస్తరణకు సాయం చేయండి, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఆమోదం తెలపాలి, సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలి, ప్రధానికి సీఎం వినతి. బేసిక్ గా ఇవన్నీ ఏంటి అంటే హెడ్ లైన్స్. బేసిక్ గా వీటిని అన్నింటినీ తీసుకొని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటది. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఆమోదం తెలపాలి. జాగ్రఫీ గ్రూప్ 1 లో జాగ్రఫీ సబ్జెక్ట్ జాగ్రఫీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి సపరేట్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. జాగ్రఫీ చాలా వాస్ట్ గా ఉందండి తెలంగాణ జాగ్రఫీ. దాంట్లో మరి ఎంత సిలబస్ ఉంచుతారో ఎంత తీసేసినా సరే మనకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్, సెమీ కండక్టర్ పరిశ్రమలు ఎక్కడ పెడుతున్నారు తెలంగాణలో, ఎక్కడ వయబుల్ గా ఉంది, వాటికి దగ్గర రా మెటీరియల్ ఉన్నాయా, ఇవన్నీ మీరు ఒకసారి చూసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మనం టీం ఇండియాలా పని చేయాలి అని మోడీ చెప్పడం, ఇది ఫెడరలిజం లో మనము ఎగ్జాంపుల్ కింద వాడుకోవచ్చు. ఫెడరలిజం పాలిటీ రిలేటెడ్ ఏమైనా ఎస్సేస్ వస్తే యాజ్ ఇట్ ఈస్ ఈ స్టేట్మెంట్ ని పిక్ చేసుకొని మనము ఇలాంటి పాలిటీలో ఉన్నాము, ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ ఉంది అన్న టైప్ లో మీరు ఇంట్రడక్షన్ లో కూడా రాసుకోవచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి, రాసి పెట్టుకోండి. నేషన్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ మాదిరిగా తెలంగాణలోను మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు చేపట్టాలనే ఆలోచన ఉంది. ఆర్ఆర్ఆర్ల మధ్య రేడియల్ రోడ్లు
రాష్ట్రంలో ప్రతిపాదిత డిపోర్ట్. బేసిక్ గా థింగ్ ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి ఎలాంటి అంటే మన సీఎం ఎలాంటి ప్రతిపాదన పెట్టారు అనే దానిలోనే చాలా ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవడం ఇంపార్టెంట్. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను చూడాలి అనేది 140 కోట్ల మంది పౌరుల కళ. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం వికసిస్తుంది. దాంతో పాటు ప్రతి నగరాన్ని, నగరపాలికను, గ్రామాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. దీనిని తగ్గట్టుగా మనం పాటు పడితే అభివృద్ధి చెందిన దేశాన్ని చూడడానికి 2047 వరకు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నా. బేసిక్ గా ఏంటి, ఇది ఫార్వర్డ్ లుకింగ్, వే ఫార్వర్డ్, కంక్లూజన్, ఇంట్రో, ఇలా దేనికైనా వాడుకునే విధంగా ఉందండి. ఇవి బేసిక్ గా నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ చెప్పిన మాటలు. సో ఇదండి ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసరికి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి నీతి ఆయోగ్ గురించి ఇక్కడ మనం యాడ్ చేయడం జరిగింది. ఎందుకు యాడ్ చేయడం జరిగింది అంటే, నీతి ఆయోగ్ గురించి రీసెంట్ గా జరిగిన చాలా ఎగ్జామ్స్ లో నీతి ఆయోగ్ గురించి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. మీరు చూసుకున్నట్టయితే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో అయినా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి నీతి ఆయోగ్ గురించి ఒకసారి చూద్దాము. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ అనేది ఒక ప్రీమియర్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్. బేసిక్ గా ఏంటి అంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, డేటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డేటా అనేది ఉంటేనే మనం పాలసీ చేయగలుగుతాం. మరి డేటాని పాలసీ రూపకంగా మార్చేది ఎవరు అని అంటే బ్యూరోక్రాట్స్, వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఈ నీతి ఆయోగ్ అనేది ఏంటంటే ఒక థింక్ ట్యాంక్. ఈ డేటాని తీసుకొని ఎలాంటి పరిష్కారాలు తీసుకొస్తే సొల్యూషన్స్ దొరుకుతాయి, ఎలాంటి పరిష్కారాలు తీసుకుంటే మనకి రిజల్ట్స్ కనపడతాయి అనే దిశగా ఆలోచించి సొల్యూషన్స్ ఇచ్చేదే నీతి ఆయోగ్ అన్నమాట. of the Government of India, established through Union Cabinet Resolution in January 2015, replacing the erstwhile Planning Commission. 2015 వరకు ఈ పని ఎవరు చేసేవారండి? ప్లానింగ్ కమిషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత అవుట్డేటెడ్ అయినప్పటికీ గ్రూప్స్ ఎగ్జామ్ సంబంధించి మాత్రం ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ యొక్క డిఫరెన్సెస్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలానే నీతి ఆయోగ్ ఒకవేళ యూపీఎస్సీ రిలేటెడ్ చదువుతున్నట్లయితే మన నీతి ఆయోగ్ ఏం రిపోర్ట్స్ ఇస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ జరగబోయే మెయిన్స్ కి మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇట్స్ నైదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ ఏ స్టాట్యుటరీ. ఈ నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అండి. నెక్స్ట్, దీని కాంపోజిషన్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకుందాము. దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారండి, నీతి ఆయోగ్ చైర్పర్సన్. నిన్న ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు అనేది, నిన్న భారత్ 4వ స్థానాన్ని అతిపెద్ద ఎకానమీగా, 4వ అతిపెద్ద ఎకానమీగా అవతరించింది అనే న్యూస్ ని మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనము నీతి ఆయోగ్ చైర్పర్సన్ గురించి మాట్లాడుకున్నాము. సో ఎవరైతే అది ఫాలో అయ్యారో తప్పకుండా కామెంట్ సెషన్ లో నాకు నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరో చెప్పండి, అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. Chairperson of Niti Aayog is Prime Minister. Governing Council of Niti Aayog includes Prime Minister, Chief Ministers of all states and UTs with legislature, Lieutenant Governors of other UTs. Maximum of 4 Union Ministers as ex officio members. Ex officio అంటే వాళ్ళ చైర్, అంటే ఇప్పుడు సపోజ్ హోమ్ మినిస్టర్ అనే పదవి ఉందనుకోండి, ఏ అనే పర్సన్ హోమ్ మినిస్టర్ అయితే ఆటోమేటిక్ గా ఎక్స్ ఆఫీషియో అంటే ఆ చైర్ లో కూర్చున్న కారణంగా వాళ్ళు నీతి ఆయోగ్ లో కూడా మెంబర్ అవుతారు. ఎగ్జాంపుల్ అన్నమాట. Nominated by Prime Minister. The Vice Chairperson appointed by Prime Minister. Full-time members of Niti Aayog. Special invitees, domain experts and specialists nominated by Prime Minister. So ఇక్కడ నేను చైర్పర్సన్ అనేది తప్పుగా చెప్పానండి. చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టరే. కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్న పర్సన్ ఎవరు అనేది మీరు కామెంట్ సెషన్ లో తెలియజేయండి. సో ఇది నీతి ఆయోగ్. నెక్స్ట్ చూసుకుంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఆఫ్ 1923 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. రీసెంట్ గా ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది న్యూస్ లో ఎందుకు ఉంది అనే విషయం మనం చూసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, ఈ రీసెంట్ వార్ సిచ్యువేషన్స్ లో మొన్న మనం చూసుకుంటే చాలా మంది యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పాక్ కి మన సీక్రెట్స్ దాటిస్తున్నారు అనే విషయంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే దానికంటే దేని కింద అరెస్ట్ అవుతున్నారు అనే లీగాలిటీస్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా. అలా చూసుకుంటే ఏ ట్రావెల్ బ్లాగర్ ఫ్రమ్ హర్యానా వాజ్ అరెస్టెడ్ ఫర్ అలెజ్డ్ ఎక్స్చినోజ్ అండ్ ప్రమోటింగ్ pro Pakistan content under section 3 and 5. Section 3 and 5 of Official Secrets Act 1923 and section 152 of భారతీయ న్యాయ సంహిత. సో ఇది మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ OSA 1923
ఇది ఏం చెప్తుంది, ఆ సెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఒరిజినేటెడ్ డ్యూరింగ్ ద కొలోనియల్ ఎరా. బేసిక్ గా 1923 అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, మనం బ్రిటిష్ ఎరాలో ఉండింటాం. 1923లో ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చి ఉంటారు, ఎందుకంటే నేషనల్ మూవ్మెంట్ ని సప్రెస్ చేయడానికి తీసుకొచ్చింది. ఆ టైంలో ఎందుకు ఒరిజినేట్ అయిందంటే ఇండియన్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఎయిమ్డ్ అట్ సప్రెసింగ్ ప్రెస్ డిసెంట్, అంటే న్యూస్ పేపర్ ద్వారా ప్రజలకి నేషనల్ మూవ్మెంట్ గురించి అవగాహన కల్పించకుండా ఈ ప్రెస్ డిసెంట్, ప్రెస్ ని అణిచివేయడానికి తీసుకొచ్చింది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఇండియా మేడ్ మోర్ స్ట్రింజెంట్ ఇన్ 1904. 1904 లో ఇది మరింత కఠినంగా లార్డ్ కర్జన్ చేశారు. ఫైనలీ రివైజ్డ్ 1923. మళ్ళీ ఎప్పుడు రివైజ్ చేశారు, 1923 లో రివైజ్ చేయడం జరిగింది. అసలు పర్పస్ ఏంటి అంటే ప్రివెంట్ ఎప్సినోజ్ అన్ఆథరైజ్డ్ డిస్క్లోజర్ ఆఫ్ క్లాసిఫైడ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ప్రొటెక్టింగ్ ఇండియా సోవర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఆ టైంలోనేమో నేషనల్ మూవ్మెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా చేసిన ఒక ప్రయత్నంగా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉంటే, ప్రస్తుతం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రస్తుతం కూడా దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారంటే మన యొక్క గూఢచార్యం చేయకుండా, మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా, వేరే దేశాలకు వెళ్లకుండా కాపాడడానికి మనం ఈ పర్టికులర్ గా ఈ యాక్ట్ అనేది వాడుతున్నాము. అప్లికేబిలిటీ అంటే ఇది ఎవరి మీద అప్లికేబుల్ ఉంటుంది అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఇండియన్స్ అయి ఉండి ఇక్కడున్న, ఇండియాలో ఉన్న, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. అండ్ టు నాన్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ ఎప్సినోజ్. సో ఇదండి ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మినెట్ మ్యాన్ 3 అనేది ఒకటి న్యూస్ లో ఉంది. ఈ మినెట్ మ్యాన్ 3 అంటే ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, అది రీసెంట్ గా ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ లాంచ్ జరిగింది. న్యూక్లియర్ కేపబుల్ మినెట్ మ్యాన్ 3 ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అండి. మినెట్ మ్యాన్ 3 అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఎవరికి సంబంధించింది, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. అబౌట్ మినెట్ మ్యాన్ 3 ఒకసారి చూసుకుంటే LGM-30G మినెట్ మ్యాన్ 3 ఈజ్ అన్ అమెరికన్ మేడ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. L అంటే L in LGM is a US Department of Defense designation for silo launched. G means surface attack, M means guided missile. సర్ఫేస్ అటాక్ గైడెడ్ మిసైల్ అని అర్థం. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎర్లీ 1970s, ద మినెట్ మ్యాన్ 3 వాజ్ ద ఫస్ట్ మిసైల్ ఇన్ యుఎస్ టు ఫీచర్ మల్టీ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ నేచర్ అని చెప్తున్నారు. 1970s లో వచ్చింది. ఇప్పుడు దీని ఇటినరీ అనుకోండి, థర్డ్ టైప్, దీని యొక్క థర్డ్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. మినెట్ మ్యాన్ 3 ఫీచర్స్ ఏంటి అంటే మిసైల్ ఆపరేట్స్ యూజింగ్ 3-stage సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజన్. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. బేసిక్ గా మినెట్ మ్యాన్ 3 అంటే ఏంటి, అది ఏ కంట్రీకి సంబంధించిందో చూసుకుంటే అంతవరకు మనకు సరిపోతుంది. నెక్స్ట్ తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు. ఇది ఆబ్జెక్టివ్ పరంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. 3 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు తెలంగాణలో. అవేంటో చూద్దాము. 250 కోట్లతో అంతర్జాతీయ స్థాయి మిలెట్స్ పరిశోధనా కేంద్రం. మిలెట్స్ పరిశోధనా కేంద్రం ఒకటి, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి, జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం అని చెప్పి ఎవరు చెప్పారు అంటే కిషన్ రెడ్డి గారు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటండి, మిలెట్స్ పరిశోధన కేంద్రం, కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం అనేది ఒకటి. నెక్స్ట్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉంది అనే విధానం మనం ఒకసారి చూసుకుందాము. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ విల్ soon adopt భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అండి. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ విచ్ ఆఫర్స్ ద హైయెస్ట్ రిజల్యూషన్ అమాంగ్ వెదర్ మోడల్స్. త్వరలో మన ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMO, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక కొత్త మోడల్ ని తీసుకోబోతుంది. అదేంటంటే భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనే దాన్ని తను ఎంచుకోబోతుంది. అయితే ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాము. ఇట్ ఈస్ అన్ ఇండిజినియస్లీ బిల్డ్ అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఇండిజినియస్లీ బిల్డ్ అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఇండియాలోనే ఇండిజినియస్ గా స్వావలంబనగా మనమే తయారు చేసుకున్నది ఒక వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఇట్ వాస్ డెవలప్డ్ బై పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చింది. అది ఏంటి అంటే ఇది ఎవరు తయారు చేశారని చెప్తున్నారు, పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. ఈ పరిస్థితిలో మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఎక్కడన్నా
ఐఐటీస్ గురించి మీరు చదివితే, ఐఐటీస్ యొక్క ఆవిష్కరణల గురించి మీరు చదివితే తప్పకుండా ఆ క్వశ్చన్ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ పరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఎవరు చేశారు? పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. ఇట్ ప్రొవైడ్స్ ఫోర్కాస్ట్ విత్ ఇన్ 6 కిలోమీటర్ రెసల్యూషన్, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మీకు చెప్పాను ఇలాంటి సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఒకటికి 2 సార్లు మనం చూసి జాగ్రత్తగా మన నోట్స్ లో నోట్ డౌన్ చేసుకోండి. దట్ వుడ్ అలౌ ఫోర్కాస్టర్స్ టు ప్రెడిక్ట్ స్మాల్ స్కేల్ వెదర్ ఫీచర్స్ మోర్ అక్యురేట్లీ. రిసల్యూషన్ ఈజ్ అడ్వాన్స్డ్ ఇన్ కంపారిజన్ టు ద ప్రీవియస్ 12 కిలోమీటర్ గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఇండియా సో ఫార్. సో ఇది భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ ఓరన్స్ అనే ఒకటి న్యూస్ లో ఉంది. ఈ ఓరన్స్ అనేది ఏంటంటే సేక్రెడ్ గ్రూవ్స్ అంటాము. సేక్రెడ్ గ్రూప్స్ అంటే ఏంటో మనం చూద్దాము. అయితే ఇది ఇప్పటికే ఆల్రెడీ 2-3 టైమ్స్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్ హెస్ ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఫర్ క్లాసిఫైయింగ్ కమ్యూనిటీ ప్రొటెక్టెడ్ ఓరన్ ల్యాండ్స్ as forests in compliance with సుప్రీం కోర్ట్ డైరెక్షన్. సుప్రీం కోర్ట్ రీసెంట్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేయమని. దాన్ని అనుసరించి రాజస్థాన్ ఓరన్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రెడిషనల్ సేక్రెడ్ గ్రూప్ సౌండ్ ఇన్ రాజస్థాన్. ట్రెడిషనల్ అంటే ఎంతో కాలంగా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సేక్రెడ్ అంటే హోలీ, మీకు ఎట్లా చెప్పాలి, రిలీజియస్ గా చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. దే ఆర్ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్. జనరల్ గా ఈ ఓరన్స్ అంటే ఏంటి అంటే ఫారెస్ట్ యొక్క ఫారెస్ట్ ఒక ప్యాచ్ ఆఫ్ ఫారెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. డెడికేటెడ్ బై విలేజెస్ టు డిఫరెంట్ డైటీస్ as సోషియో రిలీజియస్ ట్రెడిషన్ అండ్ మేనేజ్డ్ బై రూరల్ కమ్యూనిటీస్. బేసిక్ గా ఆ అడవి ప్రాంతాన్ని ఏ దేవుడికో దేవతకో వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వదిలేయడం అనమాట. ఆ ఫారెస్ట్ ని దేవతలాగా దేవుడిలాగా ట్రీట్ చేయడం. Orang serve as centers of socio-religious activity for local communities. Festivals and fairs are held annually, often on specific dates to honor these sacred places. ఈ సేక్రెడ్ ప్లేసెస్ ని ఇవ్వడమే కాకుండా ఇయర్లీ వన్స్ ఆర్ ఎప్పుడు కుదిరితే ఒక పర్టికులర్ డేట్స్ లో వీటి కోసం జాతరలు అంటాం కదా, అలాంటి జాతరలు లేకపోతే ఉత్సవాలు చేయడం కూడా చేస్తారనమాట. రాజస్థాన్ ఈజ్ హోమ్ టు 25,000 ఓరాన్ ల్యాండ్స్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ 6 lakh hectares. ఈ 6 lakh hectares లో 25,000 ఓరన్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓరన్ ల్యాండ్ యూజ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఫర్ గ్రేజింగ్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్, న్యాచురల్ వాటర్ ఫిల్టరేషన్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు ప్రమోట్ లైవ్ స్టాక్ ఎకానమీ. బేసిక్ గా ఏంటంటే ఈ ల్యాండ్స్ ని లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో గ్రేజింగ్ కి, ఫారెస్ట్రీకి ఇలా వివిధ రకాలుగా వాడుకోవడం కూడా జరుగుతుంది. ఓరన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో ఉంది ఇవన్నీ మనం చూసాం కదా. ఇవి తప్పకుండా ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు అంటే అల్జీరియా అనే ఒక దేశం, అల్జీరియా ఏ కాంటినెంట్ లో ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అల్జీరియా అనే దేశం ప్రస్తుతం బ్రిక్స్ లెడ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఒక భాగంగా చేరిందనమాట. బ్రిక్స్ బ్యాక్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో చేరడం జరిగింది. మార్కింగ్ ఏ మేజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటూ నార్త్ ఆఫ్రికా. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది ఆల్జీరియా అనేది ఆఫ్రికన్ దేశం. సో దీంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి అడిగే ఛాన్స్ చాలా ఉందండి. ఎందుకంటే బ్రిక్స్ కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, లేకపోతే మనకి సార్క్ కానీ ఇలాంటి కంట్రీస్ ఏంటి, ఏదైనా కొత్త కంట్రీ యాడ్ అయినప్పుడు మాత్రం అది చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామ్ కి. అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫార్మలీ నోన్ as బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్ అ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆపరేటెడ్ బై బ్రిక్స్ స్టేట్స్. బ్రిక్స్ స్టేట్స్ ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఇది లెడ్ చేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఏ కంట్రీ జాయిన్ అయింది? అల్జీరియా అనే ఆఫ్రికన్ కంట్రీ జాయిన్ అయింది. ఆబ్జెక్టివ్ ఏంటి వీళ్ళది అంటే మొబిలైజ్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ బ్రిక్స్ కంట్రీస్ అండ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్. ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫండ్ చేయడం. ఎక్కడ ఫండ్ చేస్తుంది? బ్రిక్స్ కంట్రీలో కానీ మరి ఏ ఇతరమైన డెవలపింగ్ ఎకానమీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫండ్ చేయడం జరుగుతుంది. ఐడియా ఆఫ్ సెట్టింగ్ ఎన్డిబి వాస్ ఫస్ట్ కన్సీవ్డ్ ఇన్ 2012 డ్యూరింగ్ బ్రిక్స్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ. 2012లో బ్రిక్స్ సమిట్ న్యూఢిల్లీలో జరుగుతుందండి. ఆ పర్టికులర్ సమిట్ లోనే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకురావాలనే ఐడియా ముందుకు వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాంక్ ఇస్ హెడ్ క్వార్టర్. ఎక్కడుంది వీటి హెడ్ క్వార్టర్? షాంఘై, చైనా విత్ రీజనల్ ఆఫీసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్. రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయండి రెండు, ఒకటి సౌత్ ఆఫ్రికాలో, ఒకటి బ్రెజిల్ లో. మరియు మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? షాంఘై, చైనాలో ఉంది. Unlike in the case of World Bank or ADB, each member in the NDB has an equal voting power. అయితే ఈ వరల్డ్ బ్యాంక్ లోను ADB లో ఓటింగ్ పవర్ ఎలా ఉంటది? ఏదైనా డెసిషన్ తీసుకుంటే అంటే ఎవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎవరు ఏ కంట్రీ పవర్ఫుల్ అయితే వాటికి
ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది. సపోజ్ యుఎస్ఏ ఇండియా ఉంది అనుకోండి, ఇండియాకి 5% ఓటింగ్ పవర్ ఉంటే అమెరికాకి 18% పవర్ ఉంటుంది అనమాట. అట్లా డిఫరెంట్ పర్సెంటేజెస్ ఆఫ్ ఓటింగ్ పవర్ ఉంటుంది. అలా కాకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో అందరికి ఈక్వల్ గా ఉంటది అని చెప్తున్నారు. నెక్స్ట్ టియాన్మెన్ 2 మిషన్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. దిస్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్. కాకపోతే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మిషన్స్ అనేవి లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ అనేవి న్యూస్ లో తరచుగా ఈ మధ్యన ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఒక దగ్గర రాసి పెట్టుకొని జస్ట్ ఏ కంట్రీకి సంబంధించింది ఏ పర్టికులర్ అంటారు ఏ పర్టికులర్ థింగ్ కోసం దీన్ని తీసుకొచ్చారు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టియాన్మెన్ 2 మిషన్ అనేది చైనాకి సంబంధించిన ఒక మిషన్ అండి. ఈ సెట్ టు లాంచ్ ఇట్స్ టియాన్మెన్ 2 మిషన్ విచ్ ఎయిమ్స్ టు సర్వే అండ్ శాంపుల్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ కమోలేవా అనే ఒక ఆస్ట్రాయిడ్ ని నియర్ ఎర్త్ కి చాలా దగ్గరలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ ని పరిశీలించడానికి చైనా పంపిస్తున్న ఒక మిషన్ టియాన్మెన్ 2 అనే మిషన్ పంపిస్తున్నారు. లాంచ్ వెహికల్ ఏంటి అంటే లాంగ్ మార్చ్ 3B రాకెట్ లో పంపుతున్నారు. లాంచ్ సైట్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే జింగ్చాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ సియాచున్ ప్రివెన్స్ చైనా నుంచి పంపిస్తున్నారు. ఏజెన్సీ ఏంటంటే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA వాళ్ళు పంపివ్వడం జరుగుతుంది. అయితే మనం నిన్న ఒక క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీలో ఎంతమంది ఆ క్వశ్చన్ రాశారు? ఒకవేళ క్వశ్చన్ రాస్తున్నప్పుడు మీకు ఎలాంటివైనా ఇబ్బందులు ఏర్పడుతుంటే మనం ఫ్రీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫెలో ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ తో మీ ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.